పార్లమెంటులో ఉభయ సభల్లో రగడ నెలకొంది. వాయిదా పర్వం కంటిన్యూ అవుతోంది. మూడో రోజు పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే సభ్యులు ఆందోళన బాటపట్టారు. లోక్సభ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. క్వశ్చన్ అవర్ రద్దు చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాలు నిరసన తెలిపాయి. ఓటర్ల జాబితా సవరణ చేయాలంటే 6 నెలల సమయం ఇవ్వాల్సిందేనంటూ నినాదాలు చేశారు. బీహార్ చరిత్రపై ఈసీకి అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రాజ్యసభలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. चर्चा करिए प्रश्नकाल पर हर मुद्दों पर हर विषय पर नियम प्रक्रियाओं के तहत आपको चर्चा और संवाद करने का पर्याप्त अवसर दिया जाएगा। माननीय हो आप, माननीय जैसा व्यवहार करो, जाइए अपनी सीट पर। सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। जाइए सदन में बैठिए, मुद्दों पर चर्चा करिए। प्रश्नकाल पर हर मुद्दों पर हर विषय पर नियम प्रक्रियाओं के तहत పార్లమెంటులో ఉభయ సభల్లో రగడ నెలకొంది. వాయిదా పర్వం కంటిన్యూ అవుతోంది. ఇక మూడో రోజు పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. లోక్సభ సభ ప్రారంభం కాగానే సభ్యులు ఆందోళన బాటపట్టారు. లోక్సభ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. క్వశ్చన్ అవర్ రద్దు చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాలు నిరసన తెలిపాయి. ఓటర్ల జాబితా సవరణ చేయాలంటే 6 నెలల సమయం ఇవ్వాల్సిందేనంటూ నినాదాలు చేశారు. బీహార్ చరిత్రపై ఈసీకి అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రాజ్యసభలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। जाइए सदन में बैठिए, मुद्दों पर పార్లమెంటులో ఉభయ సభల్లో రగడ నెలకొంది. వాయిదా పర్వం కంటిన్యూ అవుతుంది. మరి మూడో రోజు పార్లమెంటు ఉభయ సభల గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ నెల 21న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 2 రోజుల పాటు ఏ ఒక్క అంశంపైన చర్చించకుండానే వాయిదా పడింది. ఈరోజు మూడో రోజు. ఈరోజు కూడా విపక్ష సభ్యుల ఆందోళన మధ్య మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా 2 ఉభయ సభలు వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకి వాయిదా పడింది. అయితే మొదటి నుంచి కూడా విపక్ష సభ్యులు అనేక అంశాలపైన చర్చించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ పోడియం వద్దకు ప్లకార్డ్స్తో పట్టుకొని వస్తున్న నేపథ్యంలో లోక్సభలో స్పీకర్ వెంటనే వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ కూడా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా విపక్ష సభ్యులు ప్రధానంగా కొన్ని అంశాలను డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 21న ప్రారంభమైనటువంటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ముఖ్యంగా పహల్గామ్ ఘటన ఏదైతే ఉందో దానిపైన చర్చించాలని చెప్పేసి విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దాని తర్వాత ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎందుకు మధ్యలోనే పాకిస్తాన్ పైన ఉగ్రవాదులను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్నప్పుడు ఎందుకు వెంటనే ఆపేయాల్సి వచ్చింది? ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని ఇన్వాల్వ్మెంట్ అంటే మధ్యలో ఇన్వాల్వ్మెంట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయ్యాడని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అసలు అది నిజమేనా కాదా అని చెప్పేసి కూడా ప్రధానంగా విపక్ష సభ్యులందరూ కూడా ఈ అంశాలపైన చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మొదటి రోజు ఈ నెల 21న ప్రారంభమైనటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ 2 అంశాలపైన ప్రధానంగా విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో వాయిదా పడింది. తిరిగి మళ్ళీ మరుసటి రోజు నిన్న ప్రారంభమైన వర్షాకాల సమావేశాల భాగంగా 2వ రోజు కూడా అదే పరిస్థితి, గందరగోళ పరిస్థితి నెలకొంది. 2వ రోజు కూడా ఏ ఒక్క అంశంపైన చర్చించకుండానే వాయిదా పడింది. ఈరోజు మూడో రోజు. ఈరోజు కూడా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష సభ్యులు ఆందోళన మధ్య వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ లోక్సభ 2 కూడా వాయిదా పడింది. ముఖ్యంగా ఈరోజు విపక్ష సభ్యులు ప్రధానంగా కొన్ని అంశాలని పట్టుబడుతున్నారు. వాటిపైన చర్చించాలి, సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ముఖ్యంగా
బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది, దానిపైన చర్చించాలని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు. ఓటర్ల జాబితా సవరణ చేయాలని కనీసం 6 నెలల సమయమైనా సరే ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ఎందుకు ఇవ్వలేదు, బీహార్ చరిత్ర గురించి అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కి తెలియదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. దానిలో భాగంగానే ఖచ్చితంగా విపక్ష సభ్యులు దానిపైన చర్చకు పట్టుబడుతూ ప్లకార్డ్స్ పట్టుకొని స్పీకర్ పోడియం వద్దకు రావడంతో వెంటనే గందరగోళ పరిస్థితుల్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభ వాయిదా పడింది. అదేవిధంగా రాజ్యసభలో కూడా సేమ్ అదే పరిస్థితి నెలకొంది. ఆ రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష సభ్యులందరూ కూడా గందరగోళ పరిస్థితి చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా రాజ్యసభలో కూడా విపక్ష సభ్యులందరూ కూడా ముఖ్యంగా బీహార్లో సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లోనే శాసనసభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఓటర్ల జాబితా సవరణ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది దానిపైన కూడా చర్చించాలి అని చెప్పేసి ప్రధానంగా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే 3 అంశాలు ప్రధానంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత వరుసగా వాయిదాల పరం అయితే కొనసాగుతుంది. 3 అంశాలపైన ప్రధానంగా విపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు. ఒకటి పహల్గాం ఘటనపైన ఖచ్చితంగా చర్చించాలని, దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ పైన కూడా చర్చించాలని, తర్వాత 3వ అంశం ఏంటంటే ఈ మధ్య బీహార్లో బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఖచ్చితంగా బీహార్లో ఓటర్ల జాబితా సవరణ అక్కడ ఉన్నటువంటి ఈసీ చేసింది కాబట్టి దానిలో భాగంగా చాలామంది ఓటర్లను తొలగించారనేది ప్రధాన ఆరోపణ. సో దానిపైన కూడా చర్చించాలని చెప్పేసి కూడా విపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు. సో ఈ విపక్ష సభ్యులు ఏ అంశాలు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తూ చర్చకు పట్టుబడుతున్నారో వాటిపైన చర్చించకుండానే వాయిదాల పర్వం కొనసాగుతుంది. మరోవైపు మాత్రం అధికార పక్షం ఒకటే చెప్తుంది, ఏ అంశమైనా సరే పార్లమెంట్లో చర్చించడానికి మేము రెడీగా ఉన్నాం, కానీ విపక్ష సభ్యులే కావాలని ఒక గందరగోళ పరిస్థితి సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెబుతూ వస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అంశం ఏదైనా సరే, పహల్గాం అంశమైనా సరే చర్చించడానికి అధికార పక్షం రెడీగా ఉంది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ అంశంపైన చర్చించడానికి అధికార పక్షం రెడీగా ఉంది. కానీ కావాలని విపక్ష సభ్యులందరూ కూడా ప్లకార్డ్స్ పట్టుకొని స్పీకర్ పోడియం వద్దకు వస్తున్నారు, గందరగోళ సృష్టిస్తున్నారని చెప్పేసి ప్రధాన ఆరోపణ. దానిలో భాగంగా ఇది సరైనది కాదు. ఎందుకంటే పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ప్రారంభం కంటే ముందు ఈ యొక్క అన్ని పార్టీలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేశాము. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలని చెప్పేసి కూడా అందరినీ కోరాము. వాళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఖచ్చితంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 21న ప్రారంభమైన తర్వాత వెంటనే భిన్న వైఖరి విపక్ష సభ్యులు ప్రదర్శిస్తున్నారు, భిన్న వైఖరి ప్రదర్శిస్తున్నారని చెప్పేసి కూడా పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెబుతూ వస్తున్నారు. ఎందుకంటే అంశం ఏదైనా సరే చర్చించేందుకు విపక్ష సభ్యులు అధికార పార్టీ రెడీగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు విపక్ష సభ్యులు ముందుకు రావడం లేదు, కావాలని రచ్చ చేస్తున్నారు, గందరగోళం సృష్టిస్తున్నారు అని చెప్పేసి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దానిలో భాగంగా ఏ ఒక్క అంశం పైన కూడా ఇంతవరకు పార్లమెంట్లో చర్చ జరగలేదు. ఈరోజు మూడో రోజు కూడా ఇటు పార్లమెంటు ప్రారంభమైన తర్వాత, అంటే ఇటు లోక్సభ ప్రారంభమైన కానీ రాజ్యసభ ప్రారంభమైన వెంటనే రెండు కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడడం జరిగింది. సో ఏ ఒక్క అంశం పైన చర్చించకుండా ఇలా వాయిదాల పరం పడుతూ వస్తున్నప్పుడు కొంత మనం ఏ అంశం పైన కూడా చర్చించలేము. ప్రజలు అందరూ దేశవ్యాప్తంగా అందరూ కూడా గమనిస్తూ వస్తున్నారు. పార్లమెంట్లో సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఏం జరుగుతుంది, పార్లమెంట్లో ఏ అంశం పైన చర్చిస్తారు, ప్రజలకు ఎటువంటి మేలు జరుగుతుంది ఏంటనేది కూడా ఆసక్తిగా చూస్తుంటారు. కానీ ఈ 3 రోజుల నుంచి కూడా ఏ ఒక్క అంశం పైన చర్చించకుండా ఇలా వాయిదా పర్వం కొనసాగడం సరైనది కాదని చెప్పేసి కూడా కిరణ్ రిజిజు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే విపక్ష సభ్యులు సహకరించాలి, అంశం ఏదైనా సరే చర్చించడానికి మేము రెడీగా ఉన్నాం, కానీ ఎందుకు సహకరించడం లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే మధ్యాహ్నం, అంటే ఇప్పుడు లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది కాబట్టి తిరిగి ప్రారంభమైన వెంటనే కూడా ఏ అంశం పైన చర్చించాలని పట్టుబడుతున్నారు విపక్ష సభ్యులు. అంశం సంబంధించి లేవనెత్తండి, ఖచ్చితంగా అధికార పక్షం దానికి సమాధానం చెప్పేందుకు రెడీగా ఉంది, చర్చించేందుకు రెడీగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ఈ రోజు 3వ రోజు కాబట్టి తిరిగి మధ్యాహ్నం 2 గంటలకి పార్లమెంటు ప్రారంభమైన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. नियम प्रक्रियाओं के तहत आपको चर्चा और संवाद करने का पर्याप्त अवसर दिया जाएगा. माननीय हो आप, माननीय जैसा व्यवहार करो, जाइए अपनी सीट पर,